Hi, my dear friends, A to Z family members. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మన ఏ టు జెడ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా చూడాలి. మీరు చూశాకే మీకు అర్థమైతేనే మీరు ఇతరులకి మన యొక్క ఏ టు జెడ్ గురించి, మన యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి మీరు ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలంటే ఈ వీడియో మొత్తం కూడా మీరు తప్పకుండా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనా రేపు తెల్లారగానే మనకు న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది 2025. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మనం కొత్త సంవత్సరం అడుగుపెట్టే ముందు ఇంతకుముందు చేసిన తప్పులేంటి, లాభాలేంటి, నష్టాలేంటి, మంచి ఏంటి, చెడేంటి, ప్రతిదీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కొత్త సంవత్సరంలో అడుగుపెట్టండి. సో ఒక మంచి ఆలోచనతోటి మనమైతే ఈ యొక్క ఏ టు జెడ్ ఈ సర్వీస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇలాంటి ఏ టు జెడ్ ఈ సర్వీస్ అనేది ఏంటి అసలు అంటే, ఇప్పటివరకు అందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఒక నెట్వర్క్ మాదిరిగా ఆలోచిస్తున్నారు. సో నేనేమంటున్నట్టే ఇది నెట్వర్క్ కాదు, ఇది ఒక యూట్యూబ్ ఛానల్. మరి ఈ ఛానల్ ద్వారా ఎంతోమందికి ఆదాయం కల్పిద్దాం, ఎంతోమంది కోరికల్ని తీరుద్దాం, ఎంతోమందికి సంపాదించే అవకాశాన్ని కల్పిద్దామన్న ఉద్దేశం కొద్ది మనం స్టార్ట్ చేసింది. అయితే ఫ్రెండ్స్, మరి దీన్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి? సో ఈ ఛానల్లో ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి? మరి కొంతమందికి అయితే ఆలోచన ఉంటుంది, ఈరోజు కావాలనుకుంటే మొబైల్ నా చేతిలో ఉంది, నా యూట్యూబ్ ఛానల్ నేనే స్టార్ట్ చేసుకోవచ్చు కదా, మరి అలాంటప్పుడు నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్లో నేను ఎందుకు పని చేయాలి? సో ఇలాంటి చాలా ఆలోచనల కొద్దీ ప్రజలు ఉన్నారు. సో ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే వాస్తవానికి ఏంటంటే అందరూ ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు, మొబైల్ చేతులు ఉంటే చాలు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, నేను కాదనట్లేదు. సో ఒక చిన్న ఉదాహరణ తీసుకొని మనం ముందుకెళ్దాం. ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలనుకుంటే సో ఏం అవసరం మనకు? కనీసం ఒక 1000 సబ్స్క్రైబర్ కావాలి, మరి 4000 అవర్స్ వ్యూ టైం కావాలి. మరి ఈ రోజుల్లో అందరు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు, పెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారా? అవ్వట్లేదు కదా. మరి ఎందుకు అవ్వట్లేదు? సో ఎందుకు అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంతమందిని చూస్తే, నేను కూడా చాలామంది నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. వాళ్ళే పోస్ట్ చేసిన వీడియోని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లైక్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో కనీసం భార్యాభర్తలు ఉంటారు, లేదు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అయితే ఉంటారు, ఓ 5గురో 10 మందో మనకు దగ్గర వ్యక్తులు ఉంటారు, మన ఫ్యామిలీతో సహా నేను చెప్తున్న మాట ఇది. కానీ వాళ్ళు వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోకి ఒకటే లైక్ ఉంటుంది, అవునా? మరి ఇంట్లో అంతమంది ఉండగా ఆ వీడియోకు ఒక లైక్ ఉండడం ఏంటి? ఈరోజు అయితే మొబైల్ అన్నది భార్య చేతిలో ఒకటి ఉంటే భర్త చేతిలో ఒకటి ఉంటుంది, తండ్రి చేతిలో ఒకటి ఉంటే తల్లి చేతిలో ఒకటి ఉంటుంది, అన్న చేతిలో ఒకటి ఉంటే తమ్ముని చేతిలో ఒకటి ఉంటుంది, అక్క చేతిలో ఒకటి ఉంటే చెల్లి చేతిలో కూడా ఒకటి ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే కనీసం 2-3 ఫోన్లు ఒకే ఇంట్లోనే ఉంటున్నాయి. మరి అందరి ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అంటే యూట్యూబ్ యాప్ ఉంది. మరి అందరు కూడా వీడియో చూడవచ్చు, లైక్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు, ఏదో ఒక కామెంట్, అన్న బాగుంది నువ్వు చేసిన వీడియో, తమ్ముడు బాగుంది అని చెప్పేసి, అక్క బాగుంది, చెల్ల బాగుంది అని చెప్పి చెప్పొచ్చు. కానీ సొంత వాళ్ళు కూడా చెప్పట్లేదు. నేను అన్నది బయట వాళ్ళ చూసిన తర్వాత టాపిక్. మన సొంత వాళ్ళు, మన తోడబుట్టిన వాళ్ళు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు. కారణం ఏమిటంటే ఎదగాలన్న ఆలోచన ఒకరికుంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులు లేరు. అది ఇంట్లో వాళ్ళే లేరు, ఇక బయట వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం? అలాంటి సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మరి ఒక 1000 మెంబర్స్ టీమ్గా మనమే క్రియేట్ అయ్యి, అలా టీం చేసిన ఒక వ్యక్తికి మన ఏ టు జెడ్ తరపు నుంచి ఒక ఛానల్ ఇచ్చేసి, మరి ఆ ఛానల్కి మనమే మానిటైజేషన్ చేసేంత వరకు తీసుకెళ్ళి అతనికి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవాలన్న ఆలోచన నాకు రావడం జరిగింది. మరి దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దిగా ఒకటి ఆలోచిస్తే, దీనికి ఒక టీమ్ సిస్టాన్ని ఆలోచించిన. ఎందుకంటే మనం ఇంతకాలం ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక నెట్వర్క్ మార్కెట్లో మనం ఉన్నాం కనుక వాటికి సంబంధించిన కొంత అవగాహన ఉంది. మరి ఈ 10-15 సంవత్సరాల్లో రూపాయి సంపాదించలేదు, పైనుంచి పోగొట్టుకునే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో నేనేమంటున్నానంటే ఇలాంటి యొక్క రిస్కులు ఉన్న ఒక వ్యక్తులకి, ఇలాంటి కష్టం ఉన్న ఒక వ్యక్తులకి, లేదు కోరిక ఉన్న వ్యక్తులకి ఎలాంటి, నేను ఒక యూట్యూబ్లో కానీ 10 మందికి పరిచయం అంటే తెలిసే లెవెల్లో అవ్వాలి, చిన్న కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్న అలాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే అలాంటి వ్యక్తులను నేనేమంటున్నా ఒక టీమ్గా ఏర్పడదాం మనం. అంటే ఈ ఎలా అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి జాయిన్ అయ్యారు, ఒక ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం ఉన్న వ్యక్తులను తీసుకోండి. మనలాంటి ఆలోచన కోరిక, అంటే ఇటు డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉండాలి, దాంతోపాటు సక్సెస్ అవ్వాలి, దాంతోపాటు మంచి పేరు రావాలి, సో కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, లైఫ్ టైం ఎర్నింగ్ చేసుకోవాలి. ఇలాంటి ఒక కోరుకున్న ఒక వ్యక్తులను ముగ్గురిని మీ అండర్లో తీసుకోండి. మరి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఒక మంచి కెమెరా కావాలి, అవసరమైతే దానికి ట్రైపాడ్ లాంటిది కావాలి, వాయిస్ బాగా రావాలంటే వాయిస్ రికార్డర్ సంబంధించింది కావాలి. సో ఇలాంటి అన్నీ కొనాలనుకున్నా కూడా ఎంత లేదన్నా ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు అయితే మనకు ఖర్చు అవుతుంది. నేనేమంటున్నానంటే మీరు ఒక 3,200 రూపాయలతో ఒక ప్యాకేజ్ లాగా తీసుకొని, లేదు మీకు అమౌంట్ తక్కువ ఉంది 1,600 రూపాయలు తీసుకోండి, లేదు అమౌంట్ లేదు నా దగ్గర మొత్తానికే ఒక 800, సార్ నా వల్ల 800 కూడా కాదు అంటే ఫ్రీగా కూడా మీరు మాతోటి కలిసి వర్క్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఒక 3,200 ఉన్న వ్యక్తి, అంటే ఆ మాత్రం లేని వ్యక్తులు అయితే లేరు, అయినప్పటికీ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. కొంతమందికి స్టూడెంట్స్ కూడా చేసుకోవాలి, మంచిగా ఏదైనా ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి స్టూడెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా లేకపోవచ్చు. సో నేనేమంటున్నా అంటే డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కోరిక ఉందా, సంపాదించాలని ఆలోచన ఉందా, మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన ఉందా, ఒక యూట్యూబ్లో సక్సెస్ కావాలని ఆలోచన ఉందా, సో ఇలాంటి ఆలోచన వ్యక్తులు, ఎగ్జాంపుల్ కోసం చెప్తే ఒక వ్యక్తికి డ్యాన్స్ చేసే ఆలోచన ఉంటుంది, అండ్ అందులో గొప్పగా డ్యాన్స్ చేయగలడు. కొంతమంది సింగర్స్ ఉంటారు, కొంతమంది యాక్టర్స్ ఉంటారు, కొంతమంది ముగ్గులు వేస్తారు, కొంతమంది వంట వండుతారు, కొంతమంది హ్యాకింగ్ రింగ్ చేస్తారు. ఏనైనా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా పర్లేదు, అలాంటి వ్యక్తులను మనం గుర్తించి, ఓకేనా, మనలో కూడా అలాంటి కోరుకుంటే, సో మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఒక ప్రైమ్ సబ్స్క్రైబర్గా తీసుకొని గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ సబ్స్క్రైబర్ అనగానే ఇదేదో నెట్వర్క్లో పే చేస్తున్నట్టు డబ్బులు పే చేస్తాం, రేపు మా డబ్బులు పోతే మేము ఇతరులని మళ్ళీ మా కంటే సీనియర్ని మేము వాళ్ళని అడుగుతాం, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెడతాం, ఈ కోరికలు ఉంటే, ఈ ఆలోచనలు ఉంటే నిజంగా చెప్తున్నా ఫస్ట్ మీరు తప్పుకోండి. ఎందుకంటే మనకు ఎలాగో బాగుపడాలని ఆలోచన లేదు, బాగుపడాలని ఆలోచన ఉన్నవాడిని మనం చెడగొడతా అంటే, ఎందుకంటే అది జీవితం, ఒకరి జీవితాన్ని మనం పాడు చేసేంత నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. సో నేనేమంటున్నా అంటే ఇలాంటి కోరుకుంటే ఒక ప్రైమ్ సబ్స్క్రైబర్గా మా ఛానల్లో ప్రైమ్ సబ్స్క్రైబర్గా తీసుకొని, సో మీరు ఎప్పుడైతే మన ఛానల్లో ఒక మెంబర్గా మీరు జాయిన్ అవుతారో ఆ వ్యక్తికి మనం ఒక సర్వీస్ కోడ్ అనేది ఇస్తున్నాం, ఆ వ్యక్తికి సర్వీస్ కోడ్ ఇస్తున్నాం. ఆ సర్వీస్ కోడ్ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఇతరుని జాయిన్ చేసుకునే అవకాశం, ఇతన్ని ఒక టీం మెంబర్ చేసుకునే అవకాశం, ఇతన్ని ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. సో ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో మీరు డైరెక్ట్గా ఒక ముగ్గురిని జాయిన్ చేయండి, ముగ్గురిని తీసుకోండి మీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్గా. ఆ ముగ్గురు కాస్త 3 అంటే 9 అవుతుంది, ఆ 9 మంది 3 అంటే 27 అవుతారు, ఆ 27 మంది 3 అంటే మనకు 81 అవుతుంది, ఆ 81 మంది 3 అంటే 243 టీం అవుతుంది. ఆ 2043 మంది ఒకవేళ ముగ్గురిని కింద టీమ్గా ఏర్పాటు చేసుకుంటే 729 టీం అవుతుంది. మరి మొత్తంగా చూసుకుంటే మనకు 1,092 టీం అవుతుంది. సో ఇలాంటి యొక్క టీం మెంబర్స్ని, అంటే మీరు ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందే మీ ఛానల్ కావాల్సిన 1000 సబ్స్క్రైబర్స్ని, ప్లస్ అదేవిధంగా ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే వీళ్ళందరూ కూడా మన వీడియోలు చూసే లెవెల్లో మనము ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని, మీకు నేను నాకు మీరు అన్నట్టుగా మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేస్తూ, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ విధంగా ఒక ముందుకు సాగుతూ ఒక సక్సెస్ఫుల్ రూట్లో మనం వెళ్తే, ఎందుకంటే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ అయిందా, మానిటైజేషన్ అయిందా, ఏదో విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది వీడియోలు చేస్తుంటే. కానీ అంత దూరం వెళ్ళాలంటే ఫస్ట్ కష్టమే కదా, 1000 మంది కావాలి, ఆ 1000 మందిలో మనం వీడియోలు పోస్ట్ చేయాలి, పోస్ట్ చేసిన తర్వాత దాన్ని కొంతమంది చూడాలి, ఒకవేళ చూసిన తర్వాత మళ్ళీ మానిటైజేషన్ వరకు వెళ్ళాలి, అది ఎట్లా చేయాలి ఏంటి, ఇదంతా కూడా మన యొక్క A to Z ఈ సర్వీస్ అన్నది చూసుకుంటుంది. సో దానికి ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్రైమ్ సబ్స్క్రైబర్ జాయిన్ అయ్యి ఒక మంచి ఇన్కమ్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉన్న వ్యక్తులందరం కూడా కలిసి కరెక్ట్గా
కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. కలిసి ఉంటే మరి సాధించలేదు ఏది లేదంట. చిన్నప్పటి నుంచి ఎన్నో పాఠాలు విన్నాం, అవునా. చలివి చీమల చేత చిక్కే సావదేశం అని చెప్పేసి ఒక పెద్ద పాము స్టోరీ కూడా విన్నాం. నేనేమంటున్నా, కలిసి ఉంటే చేయలేదంటే ఏమీ లేదు. కానీ ఫస్ట్ కలిసి ఉండాలంటే మాత్రం ఓపిక ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి, టైం స్పెండ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి అనుకుంటే, సో మాతో కలిసి ప్రయాణం చేయడానికి వెనుకాడకండి. ఇవేమి లేవు, మా 3000 పోతే మా జీవితం పోయింది, మేము పైసా పెడితే మా ప్రాణం పోద్ది, లేదా ఛానల్ సక్సెస్ అవుతా, ఇలాంటి ఎక్కడ నమ్మలేము. సో నేను నమ్మే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. నమ్మే వ్యక్తులు అయితే ఈ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు. సో నేనేమంటున్నా అంటే ఫ్రెండ్స్, కలిసి పని చేసుకొని సంపాదించుకుందామన్న ఒక ఆలోచన. అన్ఎంప్లాయ్మెంట్ తీసేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే అది ఈజీగా రాదు. మనకు ఇంకో విషయం చెప్పాలి, మన కొడుకో బిడ్డో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకరికి ఓ టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ తోటి వాళ్ళు హ్యాపీగా సక్సెస్ అవ్వగలరు. ఈ రోజులో మనం గమనిస్తే ఎంతోమంది యూట్యూబ్ చేసిన వాళ్ళు ఈరోజు సినిమాలలో కనిపిస్తున్నారు. హీరోలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు, సైడ్ క్యారెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, బిగ్ బాస్ లాంటి షోలోకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, లేదు ఇదే యూట్యూబ్లో లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే, మీ యొక్క కోరిక ఏదైతుందో, మీ యొక్క ఆశయం ఏదైతుందో మా ఛానల్తో కలిసి ప్రయాణం చేస్తే మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేయడానికి ఏమాత్రం వెనుకాడకండి. లేదు ఇది ఒక నెట్వర్క్ కంపెనీ లాగా మేము చూస్తాము, దీంట్లో జాయిన్ చేస్తేనే డబ్బులు వస్తాయి, జాయినింగ్ లేకపోతే మాకు ఏం లేదంటే ఫ్రెండ్స్, జాయినింగే కావాలంటే బయట మార్కెట్లో 100 కంపెనీలు ఉన్నాయి. దానికి ఈ A to Z అవసరం లేదు. కానీ డబ్బుతో పాటు మంచి పేరు రావాలనుకుంటే మాత్రం మాతో కలిసి ప్రయాణం చేయండి. సో మా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒకటే మాట అంటున్నా, ఈరోజు ఎవరైతే 1000 మెంబర్స్ కంప్లీట్ చేస్తున్నా అంటే దీన్ని లెవెల్ వైజ్ నేను చేశాను. ఫస్ట్ లెవెల్లో 3, సెకండ్ లెవెల్లో 9, థర్డ్ లెవెల్లో మనకి 27, ఫోర్త్ లెవెల్లో 81, ఫిఫ్త్ లెవెల్లో 243, సిక్స్త్ లెవెల్లో 729, మొత్తం కలుపుకుంటే 1092 టీం అవుతుంది. సో ఇలా చేసిన వ్యక్తికి నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి ఇస్తా. గుర్తుపెట్టుకోండి మంచిగా ఈ విషయాన్ని. నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి ఇస్తా. ప్లస్ ఆ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసే విషయం కావచ్చు, ఆఫీస్ విషయం కావచ్చు, రెంట్ విషయం కావచ్చు, కెమెరాల విషయం కావచ్చు. సో ఈ విధంగా నేను మీకు హెల్ప్ చేస్తూ ఈ విధంగా ఒక ఛానల్ క్రియేట్ చేసి దాన్ని మానిటైజేషన్ వరకు తీసుకెళ్ళి, మానిటైజేషన్ అయిన తర్వాత దానికి వచ్చే రెమ్యునరేషన్ ఏదైతే ఉంటుందో, దానికి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కంలో మనం ఈక్వల్ షేరింగ్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఒకవేళ టీం చేసిన వ్యక్తులు ఉంటే, మీరు చేసిన టీం చేసిన వ్యక్తి కూడా ఈ యొక్క 6 లెవెల్ వరకు వెళ్ళారంటే వాళ్ళ పేరు మీద కూడా ఒక ఛానల్ ఏర్పాటు చేసి అందరం కూడా ఈక్వల్ షేరింగ్ తీసుకుందామన్న ఉద్దేశం కొద్దీ. సో ఎవరైతే ఛానల్ ఓనర్ ఉంటారో దీంట్లో కొన్ని క్యాడర్స్ ఇచ్చాను, ఛానల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం తప్పకుండా చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒకటే నేను చెప్తున్నది, అవకాశం మన చేతిలో ఉంది. ఒక మంచి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. తప్పకుండా మనం సక్సెస్ అవుతాం అని అయితే డౌట్ అవసరం లేదు. ప్రతి విషయాన్ని నేను మన యొక్క వెబ్సైట్లో వీడియో రూపంలో, వీడియో గ్యాలరీలో నేను పెడతాను. ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా పెడతాను. నేను మీకు చెప్తున్నది ఒకటే, మరి ఇలాంటి ఆలోచనతోటి నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఫ్రెండ్స్, మీరు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నా. 100% మనం సక్సెస్ అవుదాం. కొత్త సంవత్సరంలో కొత్త ట్రెండ్ ఒకటి సృష్టించాలి. ఎక్కడైనా A to Z అనే పేరు రావాలి. ఎవరి నోటి నుంచి వెళ్ళినా సో A to Z అనే సక్సెస్ రూట్ అని చెప్పేసి తెలుసుకోవాలి. మన వీడియోలు చూడాలి, మన ఛానల్ చూడాలి, మన యొక్క గ్రోత్ అన్నది ఏ రోజుకి ఆ రోజు ఇంప్రూవ్ కావాలని చెప్పేసి కోరుకుంటూ, సో మీతోటి చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా అయితే ఈ యొక్క వీడియో చూడకుండా మీరు ఎవరిని జాయిన్ చేయకండి. ఈ యొక్క వీడియో చూడకుండా మీరు అసలు ఏంటిది మన ఇతరులకు అసలు ప్లాన్ చెప్పకండి అసలు. ఎందుకంటే మీకు తెలియాలి అసలు నా ఆలోచన ఏంటి, నా
నేను ఏ విధంగా నేను ఆచరిస్తున్నా, నా యొక్క పనులేంటి, నా యొక్క పద్ధతి ఏంటి, ఇది కరెక్టా కాదా, తప్పా రైటా, ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలి. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒకటికి 10 సార్లు చెప్పేది ఎందుకోసం అంటే, డబ్బు కోసం మాత్రం ఆలోచించి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చారనుకోండి, సో డబ్బు దొరుకుతుందో లేదో తెలియదు, కానీ మీకు ఏదో తెలియని వెలితి అనిపిస్తుంది. కానీ ఇదొక ఫ్యాషన్గా తీసుకొని మా యొక్క ఛానల్ ఏదైతుందో, మన ఛానల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఛానల్, మాకు కూడా ఒక ఛానల్ ఉండాలి. ఈరోజు కరెక్ట్ చెప్పాలనుకుంటే మీరు గమనించండి, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న చాలామంది మంత్లీ లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది తింటూ వీడియోలు పెడుతున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. కొంతమంది పాడుతూ వీడియోలు పెడుతున్నారు, కొంతమంది ఆడుతూ వీడియోలు చేస్తున్నారు, కొంతమంది బ్లాగ్ వీడియోలు చేస్తున్నారు, టెంపుల్ల గురించి పెడుతున్నారు, వంట చేస్తూ పెడుతున్నారు. ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయండి. కామెడీ చేస్తారా, కామెడీ చేసుకోండి. మీ దగ్గర ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీయండి. ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక విషయం చెప్పాలి. నిన్న నాకు ఒక సార్ ఫోన్ చేశారు, మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి, అలీ భయ్ అని చెప్పేసి, అలీ సార్ అని చెప్పేసి అంటారు. సార్ వచ్చేసి ఒక మంచి స్టోరీ చెప్పిండు. ఆ స్టోరీకి సంబంధించిన వీడియోని కూడా యూట్యూబ్లో పెట్టిన, వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసుకోండి. ఆ సార్ ఒక జోక్ కూడా చెప్పారు, దానికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో పెట్టాం. నేనేమంటున్నా అంటే, ఇలాంటి కోరికలు చాలా మంది ఉంటాయి, కానీ ఎవరు ఎడిట్ చేయాలి? సార్కి ఎడిట్ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది. నేనేమంటున్నా అంటే, ఎడిటింగ్ వర్క్ కానీ ఇలాంటి ప్రతి వర్క్ని ఫ్యూచర్లో మనం అన్నీ కూడా ఒక క్లాసెస్ మాదిరిగా, ఒక ప్రొఫెషనల్ క్లాసెస్ మాదిరిగా మన వెబ్సైట్లో దొరుకుతాయి. ఒక వీడియో ఎడిట్ చేయాలంటే ఎలా చేయాలి, ఒక కోర్సు మాదిరిగా మనం ఇవ్వబోతున్నాం. చాలా రకాలు. అంటే నేనేమంటున్నా అంటే, మీరు నేను అందరం కలిస్తే, మనందరం కలుసుకుంటే ఒక మంచి సక్సెస్ఫుల్ జర్నీ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఇప్పటికే చాలా మాట్లాడాను. మనం కొత్త సంవత్సరం అడుగుపెడుతున్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఎప్పుడైతే ఈ 2025 స్టార్టింగ్ నుంచి వెళ్ళి 2026 స్టార్టింగ్ వరకు, అంటే మళ్ళీ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్, ఈ 1 ఇయర్లో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, సో ఇదే A to Z యొక్క బ్రాంచెస్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇలాంటి బ్రాంచెస్ పేరుతోటి A to Z1, A to Z2, A to Z తెలుగు, A to Z హిందీ, తమిళ్, మలయాళం అనుకుంటూ ఇలా అదర్ లాంగ్వేజ్లో కూడా మనం మంచి మంచి వీడియోస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, అవకాశం మన చేతులు ఉంది. మన ఇండియాలో కరెక్ట్ చెప్పాలంటే 140 కోట్ల మంది పైన జనాలు ఉన్నారు. 100 కోట్ల మందికి పైన మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఒక 80 కోట్ల మందికి పైన సో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. మనకు కావాల్సిన 1000 మెంబర్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఎంతమంది? 1000 మంది. ఒక 1000 మందిని కూడా మనం ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుంటే మనకు ఓన్గా ఒక ఛానల్ అన్నది లైఫ్ టైం ఉంటుంది. మనం ఆడుతూ పెట్టుకోవచ్చు, పాడుతూ పెట్టుకోవచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ పెట్టుకోవచ్చు, బర్త్డేల విషయాలు పెట్టుకోవచ్చు. ఇంకోటి, మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తున్న 3200కు గాను మీకు సంబంధించిన ఏదైనా వీడియో ఉంటే, అది బిజినెస్ వీడియో అయితే బిజినెస్ వీడియో కావచ్చు, లేదు మీరు ఒక పార్టీ చేసుకున్నారు, మీరు ఫంక్షన్ చేసుకున్నారు, మీరు ఏదన్నా సెలబ్రేషన్ చేసుకున్నారు, వాటికి సంబంధించిన వీడియో కావచ్చు, వీటన్నిటిని కూడా మన యొక్క ఛానల్లో ప్రమోషన్ చేసుకోవచ్చు. మీరు పే చేసిన డబ్బు ఏదైతే ఉందో, మీరు పే చేసిన 3200 రూపాయలు ఏదైతే ఉందో, ఆ అమౌంట్ వచ్చేసి, లేదా 800 రూపాయలు లేదా 1600 రూపాయలు, ఈ యొక్క అమౌంట్ వచ్చేసి మీ యొక్క వీడియోని ప్రమోషన్ చేసుకోవడానికి మీరు పే చేసిన అమౌంట్. గుర్తుపెట్టుకోండి, ఒకటికి 10 సార్లు చెప్తున్నా మళ్ళీ, మీరు పే చేసే అమౌంట్ మా ఛానల్లో వీడియో పోస్ట్ చేసుకోవడానికి, ప్రమోషన్ చేసుకోవడానికి మీరు పే చేస్తున్న అమౌంట్. మీరు ఎవ్వరు కూడా ఈ అమౌంట్ని ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తే ముందే ఆపేసుకోండి. ఇన్కమ్ ఇలాగ వస్తుంది, పనిచేస్తే డబ్బులు వస్తాయి. ఎక్కడ కూడా పనిచేసిన వ్యక్తికి రావన్న టాపిక్ అయితే ఎక్కడ లేదు. పనిచేస్తే డబ్బులు వస్తాయి. మేమేం చేయం, కూర్చుంటాం, 3200 పెడతాం, మాకు 1000 కావాలి, లక్షలు రావాలి, కోట్లు రావాలంటే ప్లీజ్ మీరు ఫస్ట్ ఇలాంటి వాటి నుంచి తప్పుకోండి. ఎందుకోసం అంటున్నా అంటే, నేను పోస్ట్ చేసే ప్రతిదీ కూడా, నేను మాట్లాడుతున్న ప్రతిదీ కూడా రికార్డు రూపంలో యూట్యూబ్లో పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు నోరు జారి నేను ఒక మాట ఇచ్చాను అనుకుందాం, మాట ఫాల్తు మాట, మీరు ఓన్లీ డబ్బులు పెట్టారు, లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి, దానికి జవాబుదారి కూడా నేనే. సో అందుకోసం అని చెప్పేసి నేనేమంటున్నా అంటే, మీరు ఏదైతే పే చేస్తున్నా అది ఓన్లీ యాడ్స్ కోసం. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ మీకుంది, చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది. ఈరోజు స్టార్టింగ్లో మన ఛానల్ ఉంది. ఈరోజు మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో, రేపు రోజు అది
1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఇదే అమౌంట్కి మనం వీడియో పోస్ట్ చేస్తాం. 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఇదే వీడియోని మనం పోస్ట్ చేస్తాం. సో నేనేమంటున్నా అంటే పోస్ట్ చేయడం అన్నది పక్కా, దానికోసం మీరు మనీ పే చేస్తున్నారు. మళ్ళీ మన బ్రాంచెస్ ఓపెన్ అయినప్పుడు మీ వీడియోలో ఆ బ్రాంచ్ల నుంచి కూడా మనకు పోస్ట్ అవుతుంది. అంటే ఇక నా ఛానల్ నుంచి కావచ్చు, రేపు ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిన ఎగ్జాంపుల్ ఒక మహబూబ్ నగర్లో జడ్చెల్నో లేకపోతే ఇంకో అదర్ ప్లేస్లో ఒక ఛానల్ ఓపెన్ చేశాను అనుకుందాం, మీ వీడియోలు అనేది అక్కడి నుంచి కూడా పోస్ట్ జరుగుతాయి. సో ఇక్కడ నా ఛానల్ నుంచి కూడా జరుగుతాయి. సో నేనేమంటున్నా అంటే మీ ఛానల్ని, మీ యొక్క వీడియోని పోస్ట్ చేయడానికి మీరు ఇచ్చిన అమౌంటే ఆ యొక్క 3,200, 600, 800 రూపాయలు గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప రేపు రోజు 4 రోజులు ఇప్పుడేమో తొందరపడి ఏదో ఫ్రెండ్ చెప్పిన, రిలేషన్ చెప్పిండు, మా ఫ్రెండ్ చెప్పిండు, అదే అని చెప్పి ఇదని చెప్పేసి జాయిన్ అయ్యి రేపు తెల్లారి లేచిన తర్వాత మా డబ్బులు మాకు కావాలంటే మాత్రం అవన్నీ ఆల్రెడీ ఒక 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాయి. మీకు తెలిసిన టాపికే. జాయిన్ అయిన వాళ్ళందరికైతే విషయం అర్థమైద్ది. సో కొత్త వాళ్ళకైతే అర్థం చేసే లెవెల్లో మీరు చెప్పండి, లేదా ఈ వీడియోను ఖచ్చితంగా చూపించండి. అంతే తప్ప మా డబ్బులు పోయినాయి అని చెప్పేసి సో అంటే ఎటు పోవవి, మీరు ఇచ్చిందే మీ యొక్క వీడియోని ప్రమోషన్ చేయడానికి. కాకపోతే మేమే మీకు అవకాశం ఏమి ఇస్తున్నామంటే మీ వీడియోతో పాటు, ఎందుకంటే ఈరోజు గమనించండి, కొంతమందికి మ్యారేజ్ డే ఉంటుంది. మరి మ్యారేజ్ డే జరుపుకున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పేపర్ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, టీవీ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లేదా బర్త్డే ఉంది, బర్త్డే ప్రమోషన్ చేసుకుంటారు, ఏం చేస్తారు చెప్పండి? మళ్ళీ బర్త్డే ప్రమోషన్ చేసినా కూడా సో పేపర్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, టీవీకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అవునా? లేదు ఇప్పుడు కొత్తగా ఏదైనా బిజినెస్ చేసాం, ఆ బిజినెస్ సంబంధించిన ప్రమోషన్ కావాలి. లేదు ఎవరన్నా జాబ్ చేస్తున్న రిటైర్మెంట్ అయ్యాడు, ఆ రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్కి సంబంధించిన ప్రమోషన్ చేసుకుంటారు కొంతమంది. మా బాబాయ్కి రిటైర్మెంట్ శుభాకాంక్షలు, మా నాన్నకి, మా తాతకి అనుకుంటా. సో ఈ విధంగా మీరు చేస్తూ ఉంటారు. నేనేమంటుంటా, ఇలా చేసిన ప్రతిదీ కూడా 1 డే కోసం మాత్రమే పనిచేస్తుంది, నెక్స్ట్ డే అది పనిచేయదు. ఏమంటారు? వాస్తవం కదా? 1 డే కోసం మాత్రమే అది పనిచేస్తుంది, నెక్స్ట్ డేకు పనిచేయదు. ఆ పేపర్ మీరు చూడరు, ఆ టీవీని మీరు చూడరు. కానీ అదే ఒక యూట్యూబ్లో వీడియో పెడితే మాత్రం అది లైఫ్ టైం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సిన వ్యక్తికి పంపించుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వ్యక్తి అమెరికా వాళ్ళకి పంపించుకోవచ్చు, ఆఫ్రికా వాళ్ళకి పంపించుకోవచ్చు, దుబాయ్ పంపించుకో, ఎక్కడికైనా పంపించుకో. ఆ యొక్క వీడియో లింక్ను పంపించుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు ఆ వీడియో అనేది యూట్యూబ్లో అలా స్టోరేజ్ అయి ఉంటుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా అది యూట్యూబే దాన్ని ప్రమోషన్ కూడా చేయడం అన్నది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఒక అవకాశంతో పాటు మీకు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాము. అవకాశం ఉంది, అది తప్పనిసరి కాదు, అది మీ ఇష్టం. సో ఫ్రెండ్స్ అవకాశం ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకోండి, సంపాదించుకునే అవకాశం ఉంది. సో దాంతోపాటు కెరియర్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది, హ్యాపీగా కలిసి మనం అందరం కలిసి ఒక ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ యొక్క నా ఆలోచనకి మీరు కట్టుబడి ఉంటారని నమ్ముతూ, సో ఈ యొక్క ఆలోచనని మీరు ఆదరిస్తారని నమ్ముతూ ఈ యొక్క వీడియోని మీ అందరు కూడా పంపిస్తున్నా, ప్లస్ యూట్యూబ్లో పెడుతూ ఉన్నా. ప్లస్ అదేవిధంగా మనము కలిసి ప్రయాణం చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, అదే A to Z ఈ సర్వీస్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025 25th. సో 2025 మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ముఖ్యంగా మన A to Zలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచి ఆలోచనకి మీరు ఒక మంచి టీమ్గా ఏర్పడి తోడుగా నిలబడితే మనం అద్భుతాలు సృష్టించవచ్చు, ఎన్నో మిరాకిల్స్ చేయవచ్చు. నేను నమ్ముతున్నా, మీరు నమ్మితే నాతో కలిసి ప్రయాణం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికి ఆల్ ది బెస్ట్. మరొకసారి మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.